హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏమాత్రం దిగినాయి, అలాగే బయట బండ్లు ఎన్ని వచ్చినాయి, అలాగే ఇంకా ఏమైనా విషయాలు ఉంటే అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. లైక్ కొట్టేసి చూసేయండి. ఈరోజు ధరలు ఎలా ఉంటాయో కూడా చూద్దాము. చూసేయండి. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం రండి. మదనపల్లి టమాటా మార్కెట్ లోపలికి వెళ్తున్నాము. టైం అయితే ప్రస్తుతానికి 6:15 దాటైతే నడుస్తుంది బా. ఇవాళ చలి భారీగా కనబడుతుంది. చలి మంచు, చలి కూడా విపరీతంగా ఉంది బా. ఏంది ఇది బయట బండి లాగే ఉంది చూస్తా అంటే. ఎంఎస్ఆర్లో కాయ అయితే దిగిండ్లా. స్టార్టింగ్లోనే బయట బండి ఒకటి పెట్టారు. చలి మంటలు ఈరోజు ఎక్కువైనాయి బా. కాయ ఏం దిగింది ఇటుపక్క అయితే ఒక 150, 100+ 150 దగ్గర ఏబిఆర్ బండి. చలి మంటలు కాపుకుంటున్నారు. అబ్బాబ్బాబ్బా, ఎస్పీజేలో కాయ ఏం దిగినలేదండి, ఖాళీ కనబడుతుంది. ఎస్ఎల్ఎన్లో అయితే ఒక 300+ 400 దగ్గర అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. ఎంఎండిలో అయితే కాయం దిగినలేదు, ఇవాళ ఖాళీ కనబడుతుంది. పద్మావతిలో కూడా ఏం లేదండి. ఇక్కడ కూడా ఏదో బండి ఉంది, ఏ బండి మరి అర్థం కాల. ఓకే, ఇంకా ఎస్ఎల్వి వెంకటేశ్వరాల్లో చూసుకుంటే ఒక 150+ అయితే కనబడుతున్నాయండి ప్రస్తుతానికి. మౌలాలీలో ఏం దిగలేదు. జనతా మండి కూడా ఏమీ లేవండి. వీరభద్ర మండిలో ఇవాళ 200+ 300 దగ్గర అయితే కనబడుతున్నాయండి ప్రస్తుతానికి. 300+ కనబడుతున్నాయి, ఎక్కువగానే కనబడుతున్నాయి వీరభద్ర మండిలో. ఇటుపక్క చూస్తే ఎస్టీఎం ఏం దిగలేదు. జై భారత్ మండిలో ఒక 50+ ప్రస్తుతానికి కనబడుతున్నాయి, 100 దగ్గర. మదీనా మండి చూసుకుంటే మదీనా మండిలో ఒక 300+ఏనండి ప్రస్తుతానికి. 400 దగ్గర అయితే కనబడుతున్నాయి ప్రస్తుతానికి. మాలిక్ మండిలో ఒక 30+ 50 దగ్గర అయితే కనబడుతున్నాయి. ఈరోజు కొంచెం చలి ఎక్కువగా కనబడుతుందండి, అందుకే చలి మంటలు చాలామంది కూర్చో ఉన్నారు. ఇంకా భాగ్యలక్ష్మి పీవీఆర్ మండీలో అయితే ఇప్పటి వరకు ఇంకా కాయ దిగలేదండి. రండి ఇంకా చూసేద్దాం. ఎస్ఎంబి ఇటుపక్క ఏం లేదు. కేవీఆర్లో కూడా ఏం దిగినలేదండి. ఇంకా జీపీఆర్ మండి దగ్గరికి అయితే వచ్చాము. జీపీఆర్ మండిలో ఒక 600, 700 దగ్గర అయితే కనబడుతున్నాయండి ప్రస్తుతానికి. స్టాకు 700 దగ్గర ప్లస్ కూడా ఉండొచ్చు జీపీఆర్ ప్రస్తుతానికి. ఎస్జిఎస్ మండికి సంబంధించి అటుపక్క నుంచి చెప్తానండి. ఇంకా ఇటుపక్క చూడండి, పీవీఎస్ మండికి సంబంధించి కాయ అయితే ఇవాళ భారీగానే దిగింది. పీవీఎస్ మండీలో అయితే దగ్గర 1000+ 1200, 1000+ అయితే గ్యారంటీగా ఉన్నాయండి. 1200 దగ్గర ఇంకా స్టాక్ వచ్చినా రావచ్చు. ఓకే, దగ్గర స్టాక్ వస్తే 1500 వరకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి పీవీఎస్ మండికి సంబంధించి. ఇంకా ఎంఆర్ఎం మండి కనుక చూసుకుంటే ఒక 100+ఏనండి, 100+ కనబడుతున్నాయి. 200 లోపు ప్రస్తుతానికి ఎంఆర్ఎం మండి. చలి మంటలు ఇవాళ చలి ఎక్కువగా ఉందండి, అందుకే చలి మంటలు ఎక్కువ కనబడుతున్నాయి. శివరాత్రి దగ్గర పడుతున్నా కూడా పొద్దున్నే పూట చలి మాత్రం వదలట్లేదు. మధ్యాహ్నం
9 దాటితే ఎండ వదలట్లేదు. భారీగా అయితే పొద్దున్నే చలి పెడుతుంది. ఇవన్నీ ఎగుమతులకు సంబంధించి ఉండే బండ్లు అనుకుంటా. ఇది కూడా అదే ఎగుమతులకు సంబంధించి ఉండే బండే. టీవీఎస్ మండికి సంబంధించి కాయ ఓపెన్ ప్లేస్లోనే ఉంచారు అంతా కూడా. రండి చూపిస్తాం. ఇప్పటి వరకు నిన్న సాయంత్రం వీడియోలోనే చెప్పాను చాలా వరకు దిగిందనేసి. ఇప్పుడు చూడండి దగ్గర 1500 క్రాస్ అయిపోయి 2000 వైపు అయితే వెళ్తుంది టీవీఎస్ మండీలో ఇవాళ అయితే స్టాకు. ఓకే, ఇంకా చాలా మండీలు ఉన్నాయి, చూసేద్దాం రండి. 1500 క్రాస్ అయిపోయింది, 2000 దగ్గరగా అయితే వెళ్తుందండి టీవీఎస్ మండీలో స్టాకు. ఓకే రండి ఇంకా చూసేద్దాం. అంతా ఓపెన్ ప్లేస్లోనే ఉంచారు, షెడ్ కింద అయితే ఏం పెట్టలేదు టీవీఎస్ మండీలో. ఇంకా ఎస్జిఎస్ మండీకి సంబంధించి ఒక 100 దగ్గర అయితే కనబడుతున్నాయండి ఎస్జిఎస్ మండీలో. ఓకే, సిఎంహెచ్ మండీకి కనుక చూసుకుంటే ఒక 200 ప్లస్ అయితే కనబడుతున్నాయండి సిఎంహెచ్ మండీకి ప్రస్తుతానికి. ఓకే, ఎంఆర్ మండీలో కూడా పర్వాలేదండి, బాగానే దిగినాయి. ఒక 700 ప్లస్ 800 ప్లస్ ఏనండి, 700 750 ప్లస్ అట్లా ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా పెరగచ్చు. ఇంకా వివిఆర్లో చూసుకుంటే 300 దగ్గరగా అయితే కనబడుతున్నాయండి వివిఆర్ మండీలో ప్రస్తుతానికి. ఇంకా ఎస్ఎంబిలో కూడా ఒక 100 దగ్గర అయితే కనబడుతున్నాయి ప్రస్తుతానికి. టిఎల్డి మండీకి సంబంధించి తక్కువగానే కనబడుతుందండి, 200 దగ్గర అయితే కనబడుతుంది టిఎల్డి మండీలో. ఇంకా కేజీఎన్ మండీకి సంబంధించి చూస్తే కేజీఎన్ మండీలో ఒక 400 దగ్గర అయితే కనబడుతున్నాయండి కేజీఎన్ మండీలో అయితే. 400 ప్లస్ అని చెప్పొచ్చు కేజీఎన్ మండీకి. ఇంకా సిఎల్టీలో ఏం దిగినలేదు, శ్రీనివాసాలో అయితే దిగిందండి కాయ అయితే కనుక. ఓకే, ఎంత దిగిందో చూపిస్తాను. సిఏకే మండీలో కూడా బాగానే దిగిందండి, దగ్గర ఒక 500 దగ్గర అయితే కనబడుతుంది, 500 ప్లస్. ఇంకా శ్రీనివాస మండీలో ఇవాళ 200 ప్లస్ 300 దగ్గర అయితే కనబడుతున్నాయండి స్టాక్ అయితే. ఇంకా అన్ని మండీలో అయితే చూపించేసాను మీకు. స్టాక్ అయితే ఇవాళ భారీగా కనబడుతుందండి. కొన్ని మండీల్లో తగ్గిన, చాలా మండీల్లో ఎక్కువగా కాయ అయితే దిగిందండి. ఈరోజు అయితే దిగుమతి అయితే డబల్గా కనబడుతుంది. ఓకే, నిన్నటితో పోలిస్తే. ఇంకా బయట బండ్ల గురించి మాట్లాడితే బయట బండ్లు 2 బండ్లు ఉన్నట్లు తెలుస్తుందండి. స్టార్టింగ్లోనే ఇదిగోండి అక్కడ చూస్తున్న ఆ బండిను, మరొకటి అటుపక్క ఒకటి కనబడుతుంది. 1-2 బండ్లు తప్పితే బయట బండ్లు ఏం లేవు ఈరోజు అయితే. లోకల్గా దిగుమతి అయితే భారీగా పెరిగిందండి మదనపల్లిలో ఈరోజు అయితే. ఓకే, ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉండొచ్చు అంటే, నిన్న టాప్ రేట్ 310 320 పడింది. ఇవాళ దిగుమతి పెరిగింది, చూడాలి మరి. 350 400 లోపు ఏమన్నా టాప్ రేట్ పడితే పడచ్చండి, లేదంటే 300 లోపే పరిమితం అవ్వచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. వేలంపాటలో వీడియోలో చూపించేస్తాను. ఆ వీడియో చూడాలంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ కొట్టేసి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మనమైతే బయట వచ్చేసినాము.
మొత్తం మీకు అన్నీ చూపించేసినాను ఇప్పటిదాకా. దిగుమతులు, ధరలు ఎలా ఉంటాయి చెప్పాను, బయట బండ్లు కూడా గురించి చెప్పేశాను. స్వామి ఇంకా చూసుకోండి మీరే, లైకులు, షేర్లు, సబ్స్క్రైబ్లు. ఇవ్వండి, ఈ పాపకి నామకరణం చేశారంట, సూపర్గా అలంకరించారు ఇక్కడ. మరొకసారి చూపిస్తాను చూడండి, అద్భుతంగా ఉంది బా, చూడడానికైతే సూపర్గా ఉంది. ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో ఇంతవరకు చూసి మీ సపోర్ట్ అనేది అందించిన మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ బాయ్. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం.